రాష్ట్ర రాబడులను పెంచడంలో ఘోరంగా విఫలమై అప్పులతో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సమీకరించినట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఇందులో 7 ఏళ్ల కాల పరిమితితో 7.43% వార్షిక వడ్డీకి 750 కోట్లు, 11 ఏళ్ల కాల పరిమితితో 7.63% వడ్డీకి 500 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో 7.79 వడ్డీకి 750 కోట్లు తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో మొత్తం 18,900 కోట్ల రుణాలు సమీకరిస్తామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏప్రిల్లో 6,900 కోట్లు, మే నెలలో 6,000 కోట్లు, జూన్ 2న 4,000 కోట్ల అప్పులు తీసుకుంది. తాజాగా మరో 2,000 కోట్ల అప్పు తీసుకోవడంతో తొలి త్రైమాసికంలో ఆర్బీఐ నుంచి సమీకరించాలని 18,900 కోట్ల రుణాలు పూర్తయ్యాయి. ఈ లెక్కన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతి నెల 6,000 కోట్లకు పైగా అప్పులు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.